శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 23 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరైతే తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవ శుభార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషంలో గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. మరి వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. మరి తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషమ గ్రహాల ప్రభావం రేపు ఈ విధంగా ఉండబోతుంది. వీళ్ళు ఈరోజు సాహసోపేతంగా ఉండటానికి గొప్ప రోజు. అదృష్టము మీ అదృష్టాన్ని చూసి నవ్వుతుంది. మరియు మీరు ఏమి చేసినా మీరు తప్పు చేయలేరు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే దీన్ని చేయడానికి ఇదే మంచి సమయము. మీ జీవితంలోని నిజమైన ప్రేమను త్వరలో కలుసుకోవాలని ఆశిస్తారు. అయితే మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు శాశ్వతమైన దగ్గు మరియు జలుబుదాడులకు గురవుతారు. చాలా కాలంగా మీరు మీ అంతర్గత స్వరాన్ని విస్మరిస్తున్నారు. అది మిమ్మల్ని ఆరోగ్యకరమైన జీవనంలోకి తీసుకురావాలని ప్రోత్సహిస్తుంది. కానీ ఈరోజు మీరు మీ అంతర్దృష్టిని గౌరవిస్తారు మరియు మీరు ఎల్లప్పుడూ సరైన పని చేయాలని తెలుసుకుంటారు. ఇకపై విస్మరించడము ఈరోజు మీరు ఎజెండా కాదని మీరు మిమ్మల్ని సమగ్రంగా విశ్లేషించుకోవచ్చు. మీ స్వరానికి కట్టుబడి ఉండండి మరియు పనిచేయగల ఫిట్నెస్ దినచర్యను ప్లాన్ చేసుకోండి. ఈరోజు మీరు ప్రేమ సంబంధాలైతే మీ ఈరోజు ప్రేమ మరియు ఉత్సాహానికి అనువైనది. మీలో ప్రేమ కోరికలు పెరుగుతున్నాయి, కానీ మీరు మీ భాగస్వామి యొక్క సానుభూతి మరియు భావాల శక్తిని తక్కువగా అంచనా వేశారు. మీరు సంబంధం నుండి మీ డిమాండ్లను స్పష్టంగా చెప్పాలి. అవి సమానంగా సరిపోతాయి. కాబట్టి మీ సంబంధంలో మరింత ఉత్సాహభరితమైన కాలాన్ని ప్రారంభించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జుట్టును ఎలా వదులుకోవాలో మరియు ఆనందించాలో మీకు తెలిసినప్పటికీ మీరు ఇప్పుడు పూర్తిగా మీ పనిపై దృష్టి పెట్టండి. మీరు చేస్తున్న పనికి అంత ప్రాముఖ్యత లేకపోయినా మీరు ఈరోజు సాధారణంగా తీవ్రమైన మానసిక స్థితిలో ఉంటారు. ఒక సహోద్యోగి బద్ధకంగా ఉండవచ్చు మరియు మీరు మీ కోసం అతని పనులకు పూర్తి చేయబోతున్నారు. కాబట్టి కొంత అనవసరమైన పని ఒత్తిడి అయితే ఈరోజు మీ మీద పడబోతుంది. ఈరోజు శ్రమతో కూడిన ఆరోగ్యం తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా కాలంగా రాకపోయిన డబ్బులు ఈరోజు మీకు చేతికి చిక్కుతాయి. ఈ రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని కూడా పొదుపు చేయగలుగుతారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వము ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అవకాశాలకు చర్చకు రానీయకండి. కొత్త క్లయింట్తో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి. ఉదయాన్నే కరెంటు పోవడం వల్ల మరో కారణం వల్ల మీరు వేళకు తయారలేకపోతారు. ఈరోజు ఆఫీస్కి అలాంటి వాటికి లేట్ అవుతారు, కానీ మీ జీవిత భాగస్వామికు సాయపడి గట్టెక్కిస్తారు. ఒక అద్భుతమైన మరియు చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసము మీ జేబులో ఎప్పుడు కూడా ఒక పన్నీరు చల్లిని చేతి రుమాలను ఉంచుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 2, వృత్తి 5, యువతల జీవితము 2. తులారాశి వారికి మే 23 శుక్రవారం రోజు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది తులారాశి వారు మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా తెలుస్తాను తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.